రంగనాయకమ్మ గారు రచించిన కృష్ణవేణి నవల తరువాయి భాగం. పరిపూర్ణమైన ఆనందాలు, ప్రపంచాన్ని మరిపించే అనుభూతులు చాలా తక్కువ మందికే ఉంటాయనిపిస్తుంది. ఏనాటి నుంచో నా మనస్సు కోరే కోరికలు మొదలంటా తీరిపోతున్నట్టే భావన కలుగుతోంది కృష్ణవేణి. ఒక పవిత్రమైన హృదయంలో నాకింత చోటు ఉందంటే నమ్మకం కలగటం లేదు. ఆగిపోయావే? మాటలు దొరకటం లేదు. నువ్వు చెప్తూ ఉండు, నేను వింటాను. నాకు చేతకావు. అభిసారికవి కదా, సువాసనలు పూసుకొని వచ్చావే, మాటలు మాత్రం నేర్చుకోవు. నేనేమీ సువాసనలు పూసుకురాలేదు, పూల చెట్లలో పవళించామని మర్చిపోయారేంటి? నీ సన్నిధిలో సర్వం మర్చిపోవచ్చు కానీ నైట్ క్వీన్కి, నూర్జహాన్కి తేడా తెలియని వాడిని కాదే. పోదు, నీతో నేను మాట్లాడను. నీతో నేను మాట్లాడతాను. రేపు మీ ఇంటికి వస్తాను. దేనికి? మాట్లాడనన్నావు. మా ఇంటికి నేను రానక్కర్లేదు. నువ్వేం చెప్పనక్కర్లేదు. మా అత్తగారింటికి నేను వస్తాను. నేను మాత్రం కనిపించను. నేనే వెతుక్కుంటూ ఇల్లంతా తిరుగుతాను. మొండి మనిషి అన్నాను. నువ్వు ఇలా అంటావు కానీ నేను చాలా మంచివాడినట, మా అమ్మ అంటుంది. ఇద్దరం నవ్వుకున్నాం. నిజంగా రేపు మా ఇంటికి రాకూడదు? వద్దన్నావుగా. ఈ బెట్టుకేం కానీ రేపు ఉదయం నువ్వు వస్తే నీతో కలిసి నేను వస్తాను. అటే కదా కాలేజీ. నేను వచ్చినట్టు రేణుకి తెలుసా? చెప్పలేదు. అదే, దానికిష్టం ఉండదు మన వ్యవహారం. అయితే నీ స్నేహితురాల్ని చూడాల్సిందే. రేపు తీసుకొస్తాను. అది నిన్ను చూడడం కూడా మంచిదే. ఆ అమ్మాయి నన్ను చూడడం ఎందుకు? చూస్తే ఎవరికి మంచిది? నాకు మంచిది. నీ మీద మంచి అభిప్రాయం కలిగితే నన్ను సాధించడం మానేస్తుంది. నా మీద ఆమెకి మంచి అభిప్రాయం కలగకపోతే నా కష్టాలు పెరిగిపోతాయి. ఇద్దరం నవ్వుకున్నాం. ఏవేవో కబుర్లతోనే మరికొంత సమయం గడిచిపోయింది. చాలా చీకటి పడింది, వెళ్దాం అన్నాను. మాధవ్ అయిష్టంగానే లేచి నిలబడ్డాడు. నా చేయి పట్టుకొని నడక సాగించాడు. కిందటిసారికి ఈసారికి నాలో నీకేం తేడా కనిపించింది అన్నాడు. కనిపించేదంతా తేడాయే. కిందటిసారి రావు గారిలా ఈసారి మాధవ్గా చూస్తున్నాను కదా. పార్కులో జనసమ్మర్దం తగ్గి నిశ్శబ్దం ఆవహిస్తోంది. గేటు సమీపించింది. ఓ గులాబీ ఇవ్వు, ఆఘ్రాణిస్తూ కన్నుమూస్తాను హోటల్లో. నా దగ్గరేవి? నా తల్లోవి గులాబీలు కావు. బుగ్గల్లో ఇన్నుంచుకొని అంటూ బుగ్గగిల్లాడు. ఏవేవో కబుర్లు చెప్తూ ఇంటి వరకు వచ్చాడు. గుడ్ నైట్ చెప్తూ చెయ్యి వదిలించుకొని మా కాంపౌండ్లోకి దారి తీశాను. మర్నాటి ఉదయం మాధవ్ని మా ఇంట్లో కొత్త లెక్చరర్గా పరిచయం చేశాను. అన్నయ్యకి, వదినకి, అమ్మకి. అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళే హడావిడిలో ఉన్నాడేమో. వస్తాను మాస్టారు, నేను తొందరగా వెళ్ళాల్సి ఉంది. మీ శిష్యురాలు ఉంది కదా, కాసేపు కూర్చొని వెళ్ళండి, ఏమీ అనుకోరుగా అంటూ లేచి నిలబడ్డాడు. మాధవ్ వెళ్ళి నవ్వి నో వెళ్ళిరండి అన్నాడు. అన్నయ్య వెళ్ళిపోయాక మాధవ్ని పైకి తీసుకెళ్ళాను. నన్ను బావగారిగా పరిచయం చేస్తామనుకున్నాను, ఎందుకలా అబద్ధం ఆడావు అన్నాడు మాధవ్. అంత ముచ్చటగా ఉంటే మీరే చెప్పుకోలేకపోయారు అన్నాను. మాధవ్ పైన గదులన్నీ చూస్తున్నా అతను ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉన్నట్టు తోచి, ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు అని అడిగాను. కొంతసేపటికి, మన విషయం తెలిసినప్పుడైనా మీ వాళ్ళ గురించి నీకేం జంకు ఉండదా కృష్ణవేణి అన్నాడు. జంకు దేనికి? పెళ్ళికి ఎవరిష్టం వారిది. సరే, నాకు కాలేజీకి టైం అయిపోతోంది, పోదాం అన్నాను. కిందకొచ్చేసరికి ఇద్దరికీ వదిన కాఫీ, టిఫిన్లు తెచ్చిచ్చింది. అన్నయ్య పాప హాల్లో ఆడుకుంటుంటే మాధవ్ ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఎవరే పాప నిన్ను ఎత్తుకున్నారు అంటే, మామ మామ అంటూ అల్లరి చేసింది పాప. అన్నయ్య ఫ్రెండ్స్నందరినీ పాప అలాగే పిలవడం అలవాటు. పాప అలా అనడంతోనే మాధవ్ మొహంలో అంతులేని సంతోషం వెళ్ళి విరిసింది. నా కేసు ఓరగా చూస్తూ, అత్తా కోడళ్ళ కన్నా మామ కోడళ్ళకే పొత్తులు ఎక్కువట కదా అన్నాడు. అది అందరినీ అలాగే అంటుంది అన్నాను నవ్వి. బాలవాక్కు బ్రహ్మవాక్కట కదా అన్నాడు మళ్ళీ. అలా అయితే దానికి మావయ్యలు చాలామంది ఉండాలి. ఇంతకీ కోడలితో కబుర్లాడుతూ కూర్చుంటారా? వెళ్తాను అంటూ లేచాను. అయ్యో, శ్రీమతిని విడిచా.
అంటూ తను లేచాడు. క్లాసులో మాధవ్ రాక గురించి రేణుకు చెప్తే విస్తుబోయింది. నిన్న దాచుకున్నావు, ఇవాళ మాత్రం దేనికే చెప్పడం అంది. దాచుకున్నదేం లేదు, నిన్ను ఇవాళే తీసుకెళ్దాం అనుకున్నాను. నీ అనుకోవటాలకి కానీ నేను రాను. నాకు మాధవ్ని చూడాల్సిన అవసరాలేమీ లేవు. నీకు చూడాల్సిన అవసరం లేకపోయినా నాకు చూపించాల్సిన అవసరం ఉంది. నీ పెళ్ళికి నేను వచ్చి చూడొద్దటే మీరు మరి మీ ఆయన్ని. రేణు క్షణం ఆగి "ఉమ్, అంతవరకు వచ్చిందన్నమాట" అని ఊరుకుంది. ఆ సాయంత్రం ఇద్దరం కలిసి పార్క్కి వెళ్ళాం. రేణుని మాధవ్ని రేణుకి పరిచయం చేశాను. మిమ్మల్ని లాంఛనం కోసమే పరిచయం చేస్తున్నాను కానీ మీరిద్దరూ పరోక్షంగా పరిచితులే కదా అన్నాను నవ్వుతూ. మీరు ఫోటోలు చాలా చక్కగా తీస్తారు. ఆ ఆర్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారా, అశ్రద్ధగా వదిలేశారా అంటూ సంభాషణకు ఉపక్రమించాడు మాధవ్. ఏదో ఆ టైం ఎలా కుదిరింది, నా నేర్పేమీ లేదండి అంది రేణు పట్టనట్టు. రేణు ఏదో మాట్లాడుతూనే ఉంది కానీ చాలా ముభావంగానే ఉన్నట్టు నాకు తోచింది. గుంభనగా మాధవ్ని స్టడీ చేస్తోంది కాబోలు అనుకున్నాను. కృష్ణవేణి ఫ్రెండ్స్లో మిమ్మల్ని చూశాను, శాంతాదేవిని కూడా చూడగలిగితే బాగుండేది అన్నాడు మాధవ్. రేణు ఏదో అనబోతూ ఉండగానే, కానీ నేనంటే మీకు సదభిప్రాయం లేదనుకుంటాను అన్నాడు నవ్వుతూ. ఎందుకలా అనుకుంటున్నారు అంది రేణు ఆశ్చర్యపోతూ. మా స్నేహం మీకు ఇష్టం లేదు కదా అన్నాడు. అవును, నేనే కాదు, మీ ఇద్దరి స్నేహాన్ని ఎవ్వరూ ఇష్టపడరు అనేసింది నిర్మోహమాటంగా. మాధవ్ నవ్వాడు. మీరే మా స్థితిలో ఉంటే ఎవరి ఇష్టాల కోసము పాకులాడరు రేణుకాదేవి. నేను ఎప్పుడూ మీ వంటి పరిస్థితులు కలిగించుకోనండి అంది రేణు మరింత నిర్మోహమాటంగా. పోనివ్వండి రేణుకాదేవి, నాకు కృష్ణవేణికి అభ్యంతరం లేని నాడు ఏదీ మా స్నేహానికి అడ్డురాదు. పరిస్థితులనే వాటిని మనమే కల్పించుకుంటామని మీరు అనుకోవడం మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. మనం కల్పించుకున్నా కాకపోయినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కొన్ని నియమాలు పాటించాలనే అంటాను రావు గారు. అంతేకాని వ్యక్తిగతంగా మీ పట్ల నేను ఎప్పుడూ దురభిప్రాయపడలేదు. వాళ్ళిద్దరి సంభాషణ వింటూ కూర్చున్నాను కానీ నేనేం కలగజేసుకోలేదు. రేణు అభిప్రాయాలు నాకు కొత్త కాదు. అది మహా నియమాల మనిషి. కొంతసేపు కూర్చొని రేణు వెళ్తానని లేచింది. రేణుని కొంత దూరం సాగనంపి వచ్చి మాధవ్ పక్కన కూర్చున్నాను. నీ స్నేహితురాలు జాగ్రత్తగా ఆలోచిస్తుంది, అది చాలా మంచిది. ఇంకా ఏమైనా అందా అన్నాడు మాధవ్. అదే స్నేహితుడమ్మా, నల్లగా మసిబొగ్గులా ఉన్నాడు అన్నాను నవ్వి. అలా అందా, పోనీలే. నా వేణు కళ్ళకి నేను మాణిక్యంలా కనిపిస్తున్నప్పుడు ఇంకా ఎవరికెలా కనిపించినా నాకేంటి అంటూ దగ్గరికి లాక్కొని నుదురు ముద్దు పెట్టుకున్నాడు. ఇదే వద్దంటాను అంటూ చెదిరిన కుంకుమ సరిచేసుకోపోయాను. నువ్వు వద్దన్నది ఏదైనా సరే కావాలనే అర్థం అంటూ తనే గడ్డం పట్టుకొని కుంకుమ దిద్దాడు. ఫౌంటైన్కి అటువైపుగా చేతులు కలుపుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న సిక్కుల జంటని మాధవ్కి చూపించి నవ్వాను ఆశ్చర్యపోతూ. ఎందుకలా నవ్వుతావు, నీకు తెలీదు, మగవలు మీసం చూసి ముద్దిస్తారట అన్నాడు. అలాగా, ఎవరన్నారట? నువ్వే కలలో చాలాసార్లు. కాదులే, భయపడతారు, నీవన్నీ దొంగ కలలు. మరి ఆ సిక్కుల అమ్మాయి ఏం చేస్తుంది, అలాగే భయపడుతుంది పక్కుమని నవ్వాను. కానీ మాధవ్, చిన్న సందేహం. ముద్దెందుకు పెట్టుకుంటారు? అదే సందేహం నాకు. ముద్దు వస్తే పెట్టుకుంటారు ముద్దు. ఎందుకు వస్తుంది ముద్దు? అది నాకేం తెలుస్తుంది? ముద్దు వచ్చేదానివి ఇచ్చేదానివి నీకు తెలియాలి, చెప్పు నువ్వే. నేను నవ్వి ఊరుకున్నాను. చీకటి మసక మసకగా పరుచుకుంటోంది. పూల వాసనలు నలుమూలలా అలుముకుంటున్నాయి. ఫౌంటైన్లో నీటి ధారలు పూసల తోరణాల్లాగా మారిపోయాయి. దూరం నుంచి మధురమైన సంగీతం. అనురాగమై అనార్కలి తన వేదన వెళ్ళపోసుకుంటోంది. మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా, మధురమైన బాధరా మరపురాదురా. పాట వింటున్న మాధవ్ నన్ను మరీ దగ్గరికి తెచ్చుకున్నాడు. మనసులు కలుపుకొని తనువులు దూరం చేసుకోవడం పాపం కృష్ణవేణి అంటూ నా కళ్ళల్లో ఏదో వెతుక్కోబోయాడు.
నా ఒళ్ళు జల్లుమంది. హృదయం ఏదో భయంతో దడదడలాడింది. ఒక్కసారి మాధవ్ కళ్ళల్లోకి అయోమయంగా, కోపంగా చూశాను. వెంటనే మాధవ్ దోషిలా వెనక్కి వాలి నక్షత్రాల్ని చూస్తూ కూర్చున్నాడు సిగ్గుపడుతున్నట్టు. మాధవ్ మాధవ్ కళ్ళు దించేసరికి కన్నీళ్లు జారిపడ్డాయి. ఛా! ఏమిటిది? తప్పు కదూ! ఇప్పుడు నేనేమన్నానని? మాధవ్ చెంపలు నిమురుతూ బుజ్జగించాను. నన్ను క్షమించు కృష్ణ, ఆవేశపడ్డాను. నిన్ను బాధ పెట్టాను. ఏమీ అనుకోవు కదా అన్నాడు. ఏమీ అనుకోను. ఇంకా నీకు దూరంగా ఉండిపోతున్నందుకే నన్ను నేను నిందించుకుంటున్నాను. కొన్ని క్షణాలు మౌనంలో గడిచిపోయాయి. వెళ్ళిపోదాం కృష్ణవేణి. అప్పుడైనా మరి కాసేపు వద్దు వేణు. ఈ ప్రదేశం నన్ను బాధిస్తోంది. ఇద్దరం మౌనంగానే నడిచాం. మాధవ్ చేతిని ముద్దాడి సెలవు తీసుకున్నాను. మూడవ సాయంత్రం మాధవ్ అనురాగంతో చేతులు చాచాడు. ఆత్రంగా వెళ్ళి ఆ చేతుల్లో ఇమిడిపోయాను. నీకోసం స్నేహబాహువులు జాపుతున్నాను, అందుకుంటావనే ఆశిస్తాను. ఏనాడో మాధవ్ అన్న మాటలు గుండెల్లో మెదిలాయి. అవును మాధవ్, నీ చేతులు అందుకున్నాను, ఎప్పుడు విడిచిపెట్టను. ఆనాడు మరొకసారి నాలో నేనే అనుకున్నాను. మాధవ్ ఒడిలో తల ఉంచుకొని పడుకున్న ఆ క్షణాల్లో నన్నేదో సంతృప్తి, సంతోషం ఆవరించుకున్నాయి. మైమరచినట్టు కళ్ళు మూసుకున్నాను. గడిచిన 2 రోజుల్లా మాధవ్ చురుకుగా, సంతోషంగా ఉన్నట్టు తోచలేదు. మౌనంగా జుట్టు నిమురుతూ తదేకంగా నా మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. కొన్ని క్షణాలు మౌనంగానే గడిచాయి. కొద్దిసేపట్లో నిన్ను విడిచి వెళ్తాననుకుంటే చాలా బాధగా ఉంది కృష్ణవేణి. మాధవ్ ఉదాసీనతకి కారణం అదే అనిపించినప్పుడు మాత్రం నా మనస్సు తేలికైంది. తేలికగా నవ్వాను. మరి కొన్ని నెలలే కదా, తర్వాత ఎవరు విడిచి ఉండాల్సిన అవసరం ఉండదు కదా అన్నాను. నాకు ఆ కొన్ని నెలలే కొన్ని యుగాలవుతాయి. నువ్వు వస్తావు అనే ఛాస ఒక్కటే ఎలాగో నన్ను నిలుపుతుంది. మళ్ళీ నేను రావాల్సిందెప్పుడు అన్నాడు. నేను చాలాసేపు మౌనంగా ఉండిపోయాను. పరీక్షలు కాగానే నీ ఉత్తరం చూసుకొని వస్తాను, వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకో నాకు భయంగా ఉంది మాధవ్. నా గొంతు వణికింది. హృదయం దడదడలాడింది. కళ్ళు చెమ్మగిల్లాయి. మాధవ్ నా కళ్ళు తుడుస్తూ అన్నాడు. ఎందుకో ఏమిటి? ఇంత సాహసం చేస్తున్నావనుకుంటే భయాలు కలగడం సహజమే. నిజానికి నువ్వు విషయాన్ని ఇంత తేలికగా ఎలా భావిస్తున్నావా అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. నీ వాళ్ళందరినీ విడిచి నాతో రావాలంటే చాలా ధైర్యవంతురాలివై ఉండాలి. కానీ నా మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్ననాడు నిజం చెప్పు కృష్ణవేణి. నన్ను నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? నా మీద నీకేమైనా అనుమానాలున్నాయా? ఈనాటికి నీకు ఈ అనుమానం రావడం చిత్రంగానే ఉంది. నీ పరిచయాన్ని స్నేహంగా మార్చుకున్నప్పుడే నీ మీద నిండు నమ్మకం ఏర్పరచుకున్నాను. నీ మీద నాకు ఎటువంటి దురభిప్రాయం ఉన్నా ఈ స్నేహం ఇంతవరకు పెరుగుతూ వచ్చేది కాదు. నా మీద నీకింత నమ్మకం ఉండడం నా అదృష్టం కృష్ణ. స్త్రీ నుంచి పొందాల్సిన ఆప్యాయత, అనురాగం అంటే ఏంటో ఎరగని నాకు నీ చల్లని స్నేహం వాటిని ప్రసాదించింది. నాకు కావలసింది ఒక్క నువ్వు. మనం భార్యాభర్తలం. నా మీద నీకు ఆ నమ్మకం ఉంటే చాలు. మాధవ్ నా మొహంలోకి చూస్తూ ఊరుకున్నాడు. నేను నిన్నెప్పుడు శంకించలేదు మాధవ్ అన్నాను. అనటమే కాదు, మాధవ్ పట్ల నాకు నిండు నమ్మకం ఉంది. మాధవ్ అంటే నాకు ప్రేమ, సానుభూతి ఉన్నాయి. మాధవ్ని నా మాధవ్గా చేసుకోవాలనే ఆరాటపడ్డాను. మాధవ్ వెళ్ళిపోతున్న కొద్దిసేపైనా సంతోషంగా గడపాలి. మాధవ్ని వదిలి ఉండడం శరీరం నుంచి ఏదో భాగాన్ని దూరం చేసుకుంటున్నట్టే అనిపించింది. మాధవ్, ఈ 3 రోజులు గడిచినట్టే లేదు. ఇంకో 3 రోజులు ఉండకూడదా అన్నాను ప్రాధేయపడుతున్నట్టు. మాధవ్ చిన్నగా నవ్వుతూ గడ్డం ఎత్తిపెట్టి కళ్ళల్లోకి చూశాడు. నువ్వు కోరితే కాదంటానా వేణు, కానీ చిన్న షరతు. ఏంటో అన్నాను కళ్ళతో. తర్వాత కాదంటావా? తెలియకుండానే మాటివ్వను, ముందు చెప్తేనే. అడిగి లేదనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర కూడా నీకు పౌరుషమే కాబోలు. పౌరుషం అంటూ ఉంటే ఎక్కడైనా ఉంటుంది. పోనీ ఒప్పుకుంటాను చెప్పు. నమ్మమంటావా? నమ్మితే చెప్పు, నమ్మకపోతే మాను. అయితే విను మరి.
ఈ 3 సాయంత్రాలు నీతో నేను గడిపాను. ఆ 3 రాత్రులు నాతో నువ్వు గడపాలి. అది షరతు. నీ షరతు నాకు ముందే తెలుసు. నవ్వాను. తెలిసి నటించడం, ఆశ పెట్టి పూరించడం నీకు సరదా. పోనీ నీకే బోలెడు పాపం. అబద్ధాలాడావుగా. నా పాపం నువ్వు సగం పంచుకోవాలి. మనం తోడు నీడా కదా. నువ్వు చెప్పింది నిజం కృష్ణ. పాపమైన, పుణ్యమైన, సుఖమైన, దుఃఖమైన ఇద్దరం కలిసే అనుభవిస్తాం. అవును అన్నాడు. భవిష్యత్తు గురించి మాధవ్ పుట్టెడు ఆశతో ఉన్నాడు. ఆ ఆశతోనే జీవిస్తున్నాడు. మాధవ్ ఎన్నో కబుర్లు చెప్పాడు. వింటూ కూర్చున్నాను. ఈ ఆలోచనలతో చదువుని నిర్లక్ష్యం చేయకు సుమా అన్నాడు. కాలం గడవకూడదనుకున్నందుకే తొందరగా చీకటి పడిందనిపించింది. ఈ ప్రదేశాన్ని జీవితంలో మర్చిపోలేం కదూ అన్నాడు మాధవ్ ఆ చోటును వదిలే ముందు. నిన్ను వదిలి వెళ్ళడం నాలో ఏదో అంశాన్ని వదులుకున్నట్టు బాధ కలుగుతోంది వేణు అన్నాడు. అలా బాధ కలగడమే మంచిది. ఆ వదులుకున్న అంశాన్ని దగ్గర చేర్చుకోవాలనే తహతహ ఉంటుంది. వెళ్ళిపోతున్నానని నిష్ఠూరం ఆడుతున్నావా? ఉండిపోనా? మీ ఇంటికి వచ్చైనా నా గురించి చెప్పేస్తావా? నేను జడలోంచి ఓ గులాబీ తీసి ఇచ్చాను. మాధవ్ తీసుకొని మరి వెళ్ళిరానా అన్నాడు. మంచిది, వెళ్ళిరండి అన్నాను నవ్వుతూ, నా చేయి నొక్కుతూ. వచ్చేసారి జంటగా వెళదాం. వెళ్తాను మరి అంటూ దూరంగా సాగిపోయాడు. మాధవ్తో గడిపింది కొన్ని గంటలే. కానీ మాధవ్ని గురించి దాదాపు పూర్తిగా తెలుసుకున్నాననిపించింది. లేఖల్లో మాధవ్ కన్నా వాస్తవంలో మాధవ్కి నా మనసులో ఒక విశిష్టత కలిగింది. అంత సన్నిహితంగా ఉండి కూడా హద్దు మీరి ప్రవర్తించడానికి ప్రయత్నించలేదు. ఒక్కసారి ఆవేశపడ్డందుకు మదనపడ్డాడు. మాధవ్ వెళ్ళినది మొదలుకాదు. సదా జాగ్రత్త అవస్థతోనూ నిద్రావస్థలోనూ మాధవ్తోనే కాలం గడిపాను. మాధవ్ సన్నిధిలో గడిచిన ఆ ముచ్చటైన 3 ప్రశాంత సాంధ్యవేళలు చిరస్మరణీయాలు. సంధ్యా సమయాలలో తోటలో ఏ మొక్క పక్కనో పచ్చగడ్డిలో ఒరిగినప్పుడు కన్నుల ముందు అతని జ్ఞాపకాలు పరుచుకుంటున్న కొద్దీ మనసు మాధుర్యాలతో నిండిపోయేది. ఎటు చూసినా వసంతం, ఏది ఊహించినా మాధుర్యం. అప్పుడప్పుడు గుర్తొచ్చే ఒక కథని తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాను. ఒక బావ మరదలును చిన్నతనం నుంచి ఒకటి చోటే కలిసిమెలిసి పెరుగుతారు. ఒకరంటే ఒకరు ఇష్టాలు పెంచుకుంటారు. మరదలి పేరు గుర్తులేదు కాబట్టి రాధ అంటాను. యుక్త వయస్కురాలవుతుంది. మేనల్లుడంటే గురిలేని రాధ తండ్రి కూతురికి మరో సంబంధం నిర్ణయిస్తాడు. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతూ ఉంటాయి. మరదలితోనే మనసు నింపుకున్న బావగారికి ఆ తతంగం అంతా బాధే కలిగిస్తుంది. కానీ ఆ మరదలితోనైనా మనసు విప్పి చెప్పుకోలేకపోతాడు. మరదలు కూడా బావగారి ముభావానికి అభిమానపడి మనసైన వ్యక్తికి దూరమైపోతున్నా నిర్లక్ష్యంగా ఉండిపోతుంది. ఊహ తెలిసినప్పటి నుంచి తనదవుతుందనుకుంటున్న మరదలు పరాయిదైతే చూడలేననుకొని బావగారు మరదలి పెళ్లి నాటికి పరారవుతాడు. మరదలి పెళ్లి మాత్రం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. కాలచక్రం 4 సార్లు దొర్లేసరికి అనుకోని మార్పులు జరుగుతాయి. రాధ పసుపు కుంకుమలకు దూరమై పుట్టింటికి చేరుతుంది. పరారి అయిన బావగారు ఒక నగరంలో ఉద్యోగం సంపాదించుకొని క్రమంగా ఉన్నత దశను అందుకుంటాడు. తన ఉనికి మేనమామకి తెలియచేస్తాడు. యాత్రలకు రావాలనుకుంటున్న మరదల్ని తప్పక తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. రాధ తల్లితో కలిసి యాత్రలకు బయలుదేరుతుంది. బావగారి బంగళాలో అడుగు పెడుతుంది. ఒంటరిగా బావగారితో కారు మీద షికారు తిరుగుతుంది. బావగారి ఉన్నత దశని అన్ని విధాలా అర్థం చేసుకుంటుంది. ఓ సాయంత్రం బావ మరదళ్ళిద్దరూ బీచ్లో కూర్చొని ఉన్న సమయంలో బావగారు కొన్నాళ్ళ నుంచి అడగాలనుకుంటున్న మాటలు అడుగుతాడు. నువ్వు దూరం అయిపోయినందుకు చాలా బాధపడ్డాను రాధ. ఏం చేయలేక నాలో నేనే ఏడ్చాను. కానీ దేవుడి దయ వల్ల నువ్వు నాకు మళ్ళా దగ్గరయ్యావు. నువ్వు పెళ్ళయిన దానివైనా ఎటువంటి శంకలు పెట్టుకోను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను నా స్థితిని కళ్ళారా చూస్తున్నావు కదా, నీకేమైనా అభ్యంతరమా అంటాడు. రాధ అతి నిర్లక్ష్యంగా నాకు ఇష్టం లేదు బావా అంటుంది. బావగారు ఆశ్చర్యపోతాడు. కారణాలు అడుగుతాడు. చిన్నతనం గుర్తు చేస్తాడు. ప్రాధేయపడతాడు. అన్నింటికీ మరదలు నిర్లక్ష్యంగానే నవ్వుతుంది.
నీ వంటి మగవాడితో నేను సుఖపడలేను బావా. చురుకు, కరుకు లేని వానపాము లాంటి మగవాడిని ఏ ఆడది కోరుకోదు. చిన్నతనం నుంచి కలిసిమెలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం. ఒక్క స్కూల్లో చదువుకున్నాం. ఒక్క ఇంట్లో పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. నేనంటే ఏదో ఇష్టమనే చెప్తావు. అయితే కావచ్చు. కానీ ఒక్కసారైనా మనసులో విషయం బయట పెట్టలేకపోయావు. తీరా పరాయిదాన్నవుతున్నానని తెలిసినా ఊరుకున్నావు. ఆడదానికన్నా అధ్వాన్నంగా ఆ బాధేదో నీలో నిముడ్చుకున్నావు. నన్ను నీ సొంతం చేసుకుని తీరాలన్న పట్టుదలే నీకు లేకపోయింది. చేతగాని పిరికి పందలా ఇంట్లోంచే పారిపోయావు. కానీ నువ్వు వెళ్ళిపోతున్న ఆ సమయంలో నన్ను రమ్మంటే సంతోషంగా వచ్చేదాన్ని. బావ మరదళ్ళు ఏం చేసినా తప్పుండేది కాదు. నన్ను పోగొట్టుకోకూడదన్న ధ్యాసే నీకు లేకపోయింది. సరే, జరిగిందేదో జరిగింది. అది ఇంకా నీకు చిన్నతనం అని సరిపెట్టుకొనైనా సరిపెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నీలో వచ్చిన మార్పేంటి? వేళాపాళా లేకుండా రాత్రింబవళ్ళు నీ దగ్గరగా నీతో ఒంటరిగా తిరుగుతున్నాను. ఒక్కసారైనా మీద చెయ్యేశావా? ఒక ముద్దైనా పెట్టుకున్నావా? నీకు మరదల్ని. చిన్నతనం నుంచి నువ్వంటే ఇష్టపడుతున్న దాన్ని. నా దగ్గర నువ్వు భయపడాల్సింది. నువ్వేం చేసినా కాదనని, సంతోషంగా ఇష్టపడతానని నీకు తెలీదా? నీకు చనువైన అమ్మాయి, నువ్వు కావాలనుకునే అమ్మాయి అన్ని వేళలా నీకింత దగ్గరగా తిరుగుతుంటే రాయిలా ఎలా ఉండగలుగుతున్నావు? ఇంక పెళ్ళంటూ అయితే అప్పుడు చెప్తావా ప్రేమ కబుర్లు? వద్దు బావ. కారులు, మేడలు కాదు నేను కోరేది. పురుషుడు రసికుడు కాకపోతే ఆ ఆడది జీవితం అంతా మూగబాధ అనుభవించాల్సి వస్తుంది. నీలో నాకు కావలసిన గుణమే లోపించింది. ఏం చేసేది? అంది మరదలు. మరదలు అడుగుతున్న ప్రతి మాట శ్రద్ధగానే వింటాడు బావగారు. తలదించుకొని కూర్చుంటాడు. రాధ హేళనగా నవ్వి లేచి వెళ్ళి కారులో కూర్చుంటుంది. కొంతసేపటికి బావగారు కూడా లేచి వెళ్తాడు మరదల దగ్గరికి. ఆఖరిసారి ప్రాధాయపడుతున్నా రాధ, నీ అభిప్రాయం మార్చుకుంటావా అంటాడు దీనంగా. రాధ మరీ నిర్లక్ష్యంగా నవ్వుతుంది. నా అభిప్రాయాన్ని ఎలా మార్చుకోమంటావు బావా? కనీసం ఇప్పుడైనా దగ్గరకు తీసుకొని గాఢంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నీ రసికత ఏదో వెల్లడించుకుంటే నా అభిప్రాయం మార్చుకునేదాన్ని. ఆఖరి అవకాశం కూడా జారవిడుచుకున్నావు అంటుంది నవ్వుతూ. ఇక్కడికి ఆపుతాను. రచయిత్రి చెప్పినటువంటి సవరణల గురించి చెప్పుకుందాం. ఓ గులాబీ ఇవ్వు ఆఘ్రాణిస్తూ కన్ను మూస్తాను హోటల్లో అంటాడు కదా మాధవ్. దానికి కన్ను ముయ్యడం అంటే చచ్చిపోవడం అనే అర్థం వస్తుంది. గులాబీని ఆఘ్రాణిస్తూ నిద్రపోతాను అనాలి. మాధవరావుకి భాష సరిగా రాదనుకుంటాను. ఇది రేణుతో మాట్లాడిన సంభాషణతో ఇక్కడి సంభాషణలు నాకు నచ్చాయి. ఇక్కడే కాదు, కొంచెం సరైన ఆలోచనలు ఉన్న చోటల్లా నచ్చుతున్నాయి. ముఖ్యంగా రేణు మాట్లాడితే నచ్చుతోంది. ముద్దులయ్యాయి, కావలింతలయ్యాయి, ఇంకా హద్దులు మేరకపోవడం ఏంటి? జరిగిందంతా హద్దులు మేరడమే. ఇద్దరు పార్కులో కూర్చొని మాట్లాడుకోవాలంటే ఒకరి కళ్ళ ముందు ఒకరు ఉన్నందుకు, ఒకరి మాటలు ఒకరు వింటున్నందుకు సంతోషంగా మాట్లాడుకోవడమే జరగాలి. ఆ మాటలు కూడా భవిష్యత్ కార్యక్రమాల కోసం, ఒకరి నుంచి ఒకరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాల కోసం, తెలిసిన విషయాలని కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం కోసం. ఆ విధంగా విడిపోయే ముందు ఒకరి చేతిని ఒకరు పట్టుకొని సంతోషపడాలి. అంతకన్నా తాకకూడదు. అంతకన్నా సంతోషం కలిసి జీవించే కాలంలోనే. అంటే పెళ్ళయ్యాకే అని అర్థం కాదు. పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళైనా, చేసేసుకున్న వాళ్ళైనా ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా ప్రవర్తించకూడదు. ప్రేమ అనేది పూల పరిమళం లాంటిది. పూలని చూడకుండానే, పూలని తాకకుండానే పూల పరిమళాలని ఆఘ్రాణించవచ్చు. తనువులు ఎంత దూరంలో ఉన్నా, కళ్ళ ముందు దృశ్యమై లేకపోయినా ప్రేమను అనుభవించవచ్చు, ఆనందించవచ్చు. ప్రేమ దేహాల స్పర్శల కన్నా ఉన్నతమైన, గంభీరమైన, సున్నితమైన హృదయానుభూతి. దాన్ని అన్ని చోట్ల, అన్ని వేళలా శరీరాల స్పర్శలకే దిగజార్చి క్రమంగా ప్రేమలో మాధుర్యాన్ని పోగొట్టుకుంటారు. ప్రేమ అనేది శరీరాల రంధే అనుకుంటారు. కృష్ణవేణి మాధవులు మౌనంగా, నిశ్శబ్దంగా, చిరునవ్వులతో కూర్చొని మధ్య మధ్య చిన్న చిన్న మాటలతో ఎంతో ఆనందించవచ్చు. తర్వాత కృష్ణవేణి చెప్పినటువంటి బావ మరదళ్ళ కథ గురించి, ఎంత తప్పు చేశాను,
అని ఈ నవలల్లో నేను చాలా సిగ్గుపడే విషయాల్లో ఈ రాధ కథని మెచ్చుకుంటూ చెప్పడం కూడా ఒకటి. ఈ కథని నేను నిజంగా ఎక్కడైనా చదివానా? లేకపోతే నేనేదో చెప్పదలుచుకొని నా సొంత కవిత్వంతోనే ఈ కథను ఊహించి రాశానా? ఇది అస్సలు గుర్తులేదు. మనుషులు పుట్టినవాళ్ళు పుట్టినట్టే ఉంటే, సాంప్రదాయ భావాల్లో ఉన్న తప్పులేమిటో గ్రహించుకోగలిగే అభ్యుదయ భావాలు తెలియకుండా ఉంటే, వాద వివాదాల్లో ఎన్ని తప్పులు జరుగుతాయో గ్రహించడానికి పనికొచ్చే కథ ఇది. రసికత్వం, మగసిరి అనే మాటల్ని సాంప్రదాయ వర్ణనల్లో తెగ చూస్తాం. రసికత్వం పురుషుల్లోనే ఉండాలని రాధకి పెళ్లి నిర్ణయం అయిపోతుంటే, ఆ పెళ్లిని జరగనివ్వకుండా రాధని తనే చేసుకోవాలనే శ్రద్ధ బావ చూపించలేదని రాధ కోపం. మరి ఆ శ్రద్ధ రాధకెందుకు లేదు? నేను బావనే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అని ఆమె తండ్రితో ఎందుకు చెప్పలేదు? ఆ విషయం గురించి తనే బావతో ఎందుకు మాట్లాడలేదు? ఆ చొరవంతా మగవాడే చేయాలని, అలా చేస్తేనే అతను రసికుడని రాధ అభిప్రాయం. దేవదాసు కథలో పార్వతి ఏం చేసింది? తనే వెళ్ళి దేవదాసుని అడిగింది కదా తనని పెళ్లి చేసుకోమని. ఆమెకి తన ప్రేమ మీద అంత స్పష్టత ఉంది. దేవదాసు మీద సందేహాలు లేవు. పెళ్లి మాట దేవదాసే ఎత్తాలని ఆమె అనుకోలేదు. దేవదాసుని వదలలేక తనే అడిగింది. రాధకి బావ మీద ప్రేమ అయితే అతనితో తనే మాట్లాడాలి. అతను కాదంటే ఆ మనిషిని వదిలేయాలి. అతని మీద ఆమె అసంతృప్తి పెళ్లి కోసమే కాదు, తనతో ఎప్పుడూ సరసాలాడలేదని కూడా. ఇక్కడ అక్కడ ముట్టుకుంటే అతను రసగుడయ్యేవాడన్నమాట. పిచ్చిముండ. పిచ్చి సరసాల కోసం ఎదురు చూసింది. అంతేకాదు, ఆమెకు భర్త పోయాక ఆమెతో ఆ బావగారు సరసాలాడకపోవడం కూడా అతని బండతనమే అయింది. ఆమె తనని పెళ్లి చేసుకుంటుందో లేదో తెలియకముందే అతను ఆమెతో సరసాలాడాలా? భర్త పోయాక అతన్ని కలిసినప్పుడు ఆమె అతనితో సరసాలు ఎందుకు ఆడలేదు? రసికత్వం బాధ్యతంతా మగవాళ్ళదేనా? రాధే బావగారిని కావలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేయొచ్చు కదా. భర్త పోయాక రాధ బావగారిని తనని పెళ్లి చేసుకోమని అడుగుతుందనుకుందాం. అప్పుడు ఆ బావగారు, నువ్వు ఎప్పుడైనా నాతో సరసాలాడావా? ఎప్పుడైనా నన్ను కావలించుకొని ముద్దులు పెట్టుకున్నావా? నీ అంత బండదాన్ని నేను ఎలా చేసుకుంటాను అంటే, రాధ వాద ప్రకారం రాధ రసికత్వం లేని మనిషి అని తేలదా? పురుషుడు రసికుడుగా ఉండాలి అనే తుక్కు సంప్రదాయ భావాల వల్ల పుట్టిన కథ అది. అది కృష్ణవేణికి చాలా నచ్చింది. మాధవ్ కావలింతలు చూసి అతను రసికుడే అని సంతోషపడింది. రాధ వాదంలో ఉన్న తప్పేమిటో అర్థం కాకపోతే చిన్నతనంలోనే కాదు, 90 ఏళ్ళు దాటినా ఆ కథలో వాదం గొప్ప వాదంలాగే కనబడుతుంది. ఇక్కడితో ఆపుతాను. విన్నందుకు ధన్యవాదాలు.